మేము ట్రిప్కి వెళ్తున్నాం. ఆ ట్రిప్ ఏంటనేది మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూశారు. సో మురుడేశ్వర్ వెళ్తున్నాం. ఆబ్వియస్లీ ఫన్ చాలా ఉంటది. రేయ్ నోరు ముయ్యరా, నోటు దురుసునాయాలా? అవునే ఏమ్మా, అమ్మ రాలేదా? దండాడదాన్ని కాదు బాబు, పలకరు బైకు మీద దాన్ని కాదు బాబు, పలకరు బైకు మీద రార బాబా. మణిబంధం బహిర్ముఖం. తేజ మన ఈ ట్రిప్కి పంతులు గారు ఈయనే. ఇంకా ఎన్ని అవాంతరాలు వస్తాయో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లొల్లాస్ వరల్డ్. లొల్లాస్ వరల్డ్ అంటే లొల్లా ఉండాలి ఇక్కడ. సో జనరల్ గా ఏంటి నేను ఇలా ఇరుక్కుపోయి మాట్లాడుతున్నా అవన్నీ కాదు. సో మంది ఎక్కువైతే మజ్జిగ పలసన అవుతుంది అంటారు కదా, మాకు మజ్జిగ పలసన అవడం కోసం మంది ఎక్కువ పెట్టుకున్నాము మేము. బాబు మీరు బయలుదేరండి. ఒక కారులో 7 మనిషి నిద్రపోయాడు. ఓకే, 2 3 4 5 6 ఆరో వ్యక్తి నేనే. సో మ్యాటర్ ఏంటంటే మేము ట్రిప్కి వెళ్తున్నాం. ఆ ట్రిప్ ఏంటనేది మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూశారు. సో మురుడేశ్వర్ వెళ్తున్నాం అండ్ ఎలాగో దగ్గరే కాబట్టి గోవా కూడా వెళ్తున్నాం అనమాట. ట్రిప్ లో నేను వస్తున్నాను కాబట్టి అదే లాగ్ అవుతుంది. ఆబ్వియస్లీ ఫన్ చాలా ఉంటది. రేయ్ నోరు ముయ్యరా, నోటు దురుసునాయాలా? అన్నీ చాలా ఉంటుంది కానీ లాగ్ అవుతుంది అని చెప్పి వాళ్ళకి కూడా కొంచెం నన్ను మాట్లాడమంటారండి, మాట్లాడితేనేమో ఎట్లా చేస్తారు. ఇదేమన్నా అసెంబ్లీలో మైక్ అనుకున్నావా? ఇష్టం వచ్చినట్టు అరవడానికి. బ్లాగ్లు ఎందుకు చేస్తారో అర్థం కాదు. మాట్లాడమంటే మాట్లాడితే పర్లేదు, మాట్లాడుతూనే ఉంటే ప్రాబ్లం అన్నమాట. మాట్లాడుతూనే ఉండడానికే బ్లాగ్లు ఇచ్చారు. మరి కెమెరా ముందు పెట్టుకునేది మీ దగ్గర స్కిప్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని అలా ముందుకానండి. మాయా హలో, ఆయన నిద్ర లేచాడా? ఆయన కూడా హాయ్ అని చెప్పు. మా అందరికి ఇప్పుడు పెద్ద ఆయనే దగ్గరుండి తీసుకెళ్లేది. ఆ చివరి ఆయన కదా, ఈ చివరి ఆయన బ్లాక్ షర్ట్ ఆయన, ఇప్పుడు చేతులు లేప ఆయన అనమాట. సో మనం ఇప్పుడు వెళ్తున్నాం మురుడేశ్వర్. మురుడేశ్వర్ వెళ్ళాలంటే ఫస్ట్ మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి కాబట్టి మనం ఎయిర్పోర్ట్ వెళ్తున్నాం. ఏంటంటే ఈసారి హైదరాబాద్ నుంచి మురుడేశ్వర్ ఆన్ ఎయిర్, అంటే ఫ్లైట్కి వెళ్ళే వాళ్ళు ఎలా వెళ్ళాలని చెప్పి ఒక కొత్త పర్సన్ ఉన్నాడు. సో తను ఏంటంటే ఇంతకుముందు ఫ్లైట్ ఎక్కినప్పటికీ కూడా తనంతట తను పిఎన్ఆర్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఎలాగ ఫ్లైట్ ఎక్కాలనేది ఒక ఎక్స్పీరియన్స్ చేద్దాము, అదందరూ మీ అందరూ చూపిద్దామనే థాట్లో ఉన్నాము. కాబట్టి ఈ రోజుకి మొత్తం గైడ్ అంతా సుబ్బు అనమాట. సుబ్బు గైడ్ చేస్తాడు మిమ్మల్ని. ఏమంటావు సుబ్బు? ఇప్పుడు పిఎన్ఆర్ నెంబర్ ఇవన్నీ నేనేం చెప్పను, నువ్వే చేయాలి. ఓకే వచ్చే అంతే. ఏంటి ఐర్లాండ్ వెళ్తున్నారా మీరు? అవును ఏమ్మా, అమ్మ రాలేదా? సో ఇలాగ పిఎన్ఆర్ ఎంటర్ చేసుకుంటే మనకి ఫ్లైట్ లోపలికి వెళ్ళిపోవచ్చు. అంటే తెలియని వాళ్ళ కోసం ఇది చెప్పేది, తెలిసిన వాళ్ళ కోసం కాదు. సూపర్. హలో, నైస్ డ్రెస్. వావ్, నైస్. చలో. వావ్. ఓ హాయ్. అబ్బో నీ బ్యాగ్ బాగుందిరా. నైస్. విచ్ కలర్? విచ్ కలర్? ఎల్లో. ఓ హై-ఫై. అబ్బా సూపర్.
1 2 3 చెప్తాం మనం కిడ్స్ ఫ్లైయింగ్ చేద్దాం 1 2 3 కిడ్స్ ఫ్లైయింగ్ అడుగుదా డ్రైవర్ని అంకుల్ ఓపెన్ చెప్పు అంకుల్ ఓపెన్ పద మరి వెళ్దాం వెళ్దాం డోర్ ఓపెన్ అవ్వాలి కదా ఓపెన్ డోర్ అండ్ ఓపెన్ డోర్ ఇప్పుడు టాస్క్ ఏంటి ఫ్లైట్ వచ్చింది ఫ్లైట్ నచ్చలేదు నువ్వు ఫిక్స్ చేసావంట అది దాంట్లోకి వెళ్ళాలంటే దీంట్లోకి ఎక్కడంట అది టాస్క్ అయాన్స్ గడికి ఈ ఫ్లైట్ నచ్చింది నాకు నచ్చలేదు అది ఎక్కడంట యాక్చువల్గా బస్సు పంచర్ అవడం చూసాం సైకిల్ పంచర్ అవడం చూసాం నా ఫ్లైట్ పంచర్ అయింది దానికోసం 15 minutes వెయిటింగ్ పీరియడ్ అనమాట ఏమంటావు చెప్పు రెండోసారి ఎక్కానండి ఇలా జరిగింది. అందరూ కొట్టి చంపుతారు, వీడు పిట్టి చంపేసి ఎలా ఉన్నాడేంటి? అట్లీస్ట్ గోవాలో అయితే దిగిపోయాము. టర్న్ టు మాకు గోవాలో ఒక పిల్లోడు దొరికాడు మేము తీసుకెళ్ళిపోతాం మళ్ళీ రిటర్న్ ఎయిర్పోర్ట్లో వదిలేస్తాం. గోవా బీచ్ లో చిల్ అవ్వడానికి వచ్చిన సిద్ధార్థ్ వాళ్ళ అమ్మగారు ఫుల్ ఫ్లెజ్డ్ గా సన్ స్క్రీన్ లోషన్ రాసుకొని ఆ మాత్రం డెడికేషన్ ఉండాలి. ఇదే మా వెహికల్ 20 సీటర్. భావన గారు మీరు ఎక్కిన తర్వాత మళ్ళీ టైర్ పంచర్ అవుతామని చూసుకోండి. మాట్లాడేది కుంకిని ఎల్లరికూ వనకం వెల్కమ్ టు గోవా. యాత్రికన్ కృపయా చాహియే సిగ్నల్ పేటిఎం సక్సెస్ఫుల్లీ. So everybody listen to me. Yatrikan Krupaya Chahiye. We are going to go. Hey Shital, ఇక్కడ కొండా స్పీకింగ్. నలుగురు కత్తులు లాంటి ఫిగర్లు పంపి. నేనటువంటి దండాడదాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రారు బాబా. నేనటువంటి దండాడదాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రారు బాబా. కాలేజీ టైములోన కన్ను కొట్టి పిలిచినావు నేను రాను. నేనటువంటి దండాడదాన్ని ఇలా బాగానే నేను రాను బాబా. భావన గారు లేవలే, ఏం కాదు లేవండి. సాంగ్ చెప్పండి చెప్తా. మరణాలు సయ్యా దండాడదాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రారు బాబా. ఇంకా రాలే స్టెప్
ఇప్పుడు వచ్చింది గోపమ్మ గువ్వాలే నీ గుడ్డు కాకమ్మ. సో ఇది వ్యూ, ఇక్కడి నుంచి గోపురం అంత బాగా కనిపిస్తుంది. సో ఇక్కడికి 10 minutes వాక్. బా ఏమన్నా రెడీ అయ్యాడా? మొత్తం వెలుగంతా నీ దగ్గరే ఉంది చూపు. కొంచెం వెనక్కి వెళ్ళు. గుడ్ మార్నింగ్. మావయ్య వెనకాల దాక్కున్న అత్తయ్య కూడా బయటికి రావాలి. ఈవిడ కూడా రావాలి. రండి ఒకసారి వ్లాగ్లో, మా వ్లాగ్లో కూడా కనిపించండి. భావన గారు మాకు కూడా రేటింగ్ ఇవ్వండి మీరు. నేను అసలు కనిపించను ఇంకైతే. అబ్బా నువ్వే వెలుగులో ఉన్నారా బాబా, అందరిని వెలుగులోకి రమ్మంటున్నావు కానీ. సో తెల్లారింది, మ్యాక్సిమం అందరు రెడీ అయిపోయారు. మావాడు తాగండి కొట్టండి. తగిలింది. మణిబంధం బహిర్ముఖం. హలో యాన్స్, గుడ్ మార్నింగ్. నైస్. అబ్బా శివుడు రా. వావ్, శివుడి డ్రెస్ బాగుంది బ్యాక్ సైడ్. అమ్మా శివ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఐఎమ్ గోయింగ్. టాటా బాయ్. హాయ్. నైస్ డ్రెస్ బాగుంది యదార్థ్. కిరణ్ గారు గుడ్ మార్నింగ్. యదార్థ్ గుడ్ మార్నింగ్. సే గుడ్ మార్నింగ్. దీప్తి గారు గుడ్ మార్నింగ్. నిద్ర పట్టిందా? బబ్బీ యు ఓన్లీ. ఓ అయాన్స్, మన ఈ ట్రిప్కి పంతులు గారు ఈయనే. ఇది అయ్యాను నేను. ఎలాగో వెళ్ళు. ఇంకా ఎన్ని అవాంతరాలు వస్తాయో. హాయ్ మీ భావనారెడ్డి గారు. బాగున్నారా ఆంటీ? గుడ్ మార్నింగ్. నువ్వు స్కూల్కి వెళ్ళలేదా? అయాన్స్ సే గుడ్ మార్నింగ్. ఫింగర్ అండ్ లిప్స్. డార్క్ రూమ్ వేసేసా. యదార్థ్ ఏడి? యదార్థ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. టీంలో మొత్తం డిఫరెంట్గా ఉన్నాడు. ఆపరా నీ అప్రాచ్య పరిమాణాలు నువ్వు. ఇది అనేసాడు కిరణ్ గారు. ఇది అనేసాడు. చాలా పెద్ద మాట అన్నాడు. నేను ఇది ఇప్పుడు నా ఛానల్కి ఒక అందం వచ్చింది. ఏమిటి సిగ్గుపడుతున్నారా? నాకు అసహ్యం వచ్చింది. నిన్ను నీ ఫ్యూచర్ కనిపిస్తుందా? నీ ఫ్యూచర్ కనిపిస్తుందా పక్కనే? ఓహో అతనికి అంటే తోసేస్తాం మేమే. స్వామి శరణమయ్యప్ప.
ఫస్ట్ టైం అనుకున్న టైంకి అనుకున్నట్టుగా అందరం రీచ్ అయిపోయాం అనమాట. బిఫోర్ 7 మేము టెంపుల్కి రీచ్ అయిపోతున్నాం. అండ్ దే ఆర్ వెయిటింగ్ వాళ్ళందరూ కూడా గుళ్ళో. సో ఇక్కడ టికెట్ తీసుకున్నాము. టికెట్ ప్రైస్ వచ్చేసి 20 రూపీస్ 10 రూపీస్ ఉంది. 20 ఏంటి 10 ఏంటి? రాజగోపురం లిఫ్ట్ ఎంట్రన్స్ 20 రూపీసేనా? రాజగోపురం లిఫ్ట్ ఎంట్రన్స్ కి ఓన్లీ 20 రూపీస్ పర్ హెడ్ అండ్ చైల్డ్ కి అయితే 10 రూపీస్. సో టోటల్ మనకి 60 మెంబర్స్ కి 300 రూపీస్ అయింది. ప్రొడ్యూసర్. సో మనం ఇప్పుడు ఏదైతే గోపురం ఉందో శివుడి దగ్గర నుంచి అక్కడికి వచ్చామన్నమాట. ఇది శివుడి విగ్రహము మీకు కనిపిస్తూనే ఉంది. సో అక్కడి నుంచి మనకి గోపురంలో నుంచి చూస్తే చాలా బాగా అనిపిస్తుంది ఒక వ్యూ. సో 13th ఫ్లోర్ వెళ్ళి అక్కడి నుంచి దేవుడిని చూస్తే చాలా అంటే హై లెవెల్లో చూడొచ్చు అని చెప్పి టికెట్ కాస్ట్ వచ్చేసి పర్ హెడ్ మన అడల్ట్స్కి అయితే 20 రూపీస్, పిల్లలకి అయితే 10 రూపీస్ అనమాట. సో చాలా కంఫర్టబుల్ ఉందండి. అంత క్రౌడ్ కూడా లేదు కాబట్టి కార్తీక మాసం అయినా సరే మీరు ఆలోచించకుండా హ్యాపీగా వచ్చేయచ్చు. అండ్ డీటెయిల్స్ అన్ని కూడా నేను వీడియోలో ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు లిఫ్ట్ ఎక్కడం వచ్చేయండి. వావ్, నిరాకారమేకం నిరానందమానందమద్వైతపూర్ణం పరం నిర్గుణం నిర్విశేషం నిరీహం పరం నిర్గుణం నిర్విశేషం నిరీహం పరబ్రహ్మరూపం గణేశం భజేమా గుడ్ బాయ్. ఓకే, గుడ్ జాబ్. ఓం నమ శివాయ చెప్పు. ఓం నమ శివాయ చెప్పు. గమధా సానిపా రిపమమగరి సదా గుణాతీతమానం చిదానందరూపం చిదాభాసకం సర్వగం జ్ఞానగమ్యం గుణాతీతమానం చిదానందరూపం చిదాభాసకం సర్వగం జ్ఞానగమ్యం మునిధ్యేయమాకాశరూపం పరేశం మునిధ్యేయమాకాశరూపం పరేశం పరబ్రహ్మరూపం గణేశం భజేమా. మురుడేశ్వర్లో మహాప్రసాదం రోజు మాకు పొద్దున్నే మంచి దర్శనం జరిగిన తర్వాత మంచిగా నాస్టా అన్నమాట, బ్రేక్ఫాస్ట్ అల్పాహారం తీసుకుని ఇక్కడి నుంచి గోకర్ణ ఆత్మలింగం శివుడి టెంపుల్. హలో, ఈ హడావిడి అంతా ఎందుకు అంటే లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా పంచెలు గుణాతీతమానం చిదానందరూపం చిదాభాసకం సర్వగం. సో ఇప్పుడు మనం వచ్చిన ఆత్మలింగానికి అనమాట, గోకర్ణ టెంపుల్. ఇక్కడ ఏంటంటే మనకి రావణాసురుడు టైంలో ఇది వచ్చేయండి ఇలాగా రావణాసురుడు వినాయకుడిని బెదిరిస్తాడు కదా, అంటే నేను వెళ్ళి సూర్యాస్తమయం టైం అవుతుంది అక్కడికి వెళ్ళి నేను అది చేసుకోవాలి అని అనగానే మన రావణాసుడు వినాయకుడి చేతిలో చేయి 3 సార్లు పిలుస్తాడు, లింగాన్ని పెట్టి రావణ రావణ అని చెప్తే రాడు కదా, అప్పుడు శివలింగం పెడతారు కదా, అదే ఈ ప్లేస్ అనమాట గోకర్ణ. సో ఇక్కడ శివలింగం అనేది లోపల భూమి లోపలికి ఉంటుంది, మనం చేయి పెట్టి లోపల టచ్ చేయాలంట. సో డైరెక్ట్గా శివుని టచ్ చేసినట్టే ఆయన ఆత్మలోంచి తీసి ఆ శివలింగాన్ని ఇచ్చారన్నమాట. అలా ఎస్, నీకు తెలుసా? తెలుసు, స్టోరీ తెలుసు. ఓకే, ఫస్ట్ టైం నేను టచ్ అయిపోతున్నాం, దేవుళ్ళు టచ్ చేసిన లింగాన్ని టచ్ అయిపోతున్నాం. సో ఖచ్చితంగా పంచ అనేది మ్యాండేటరీ ఇక్కడ. సురాదిం సుఖా
గుడి ఎంత పురాతనమైన చెప్పు. ज्ञानरूपं सुरादिं सुखादिं गुणेशं गणेशं जगद्व्यापिनं विश्ववन्द्यं सुरेशं जगद्व्यापिनं विश्ववन्द्यं सुरेशं परब्रह्मरूपं गणेशं भजे मा परब्रह्मरूपं गणेशं भजे मा ఎస్, మంచి దర్శనం అయింది లాస్ట్ మినిట్లో. ఎప్పుడెప్పుడో అని అనుకున్న ఆత్మలింగం టచ్ చేసే దర్శనం అయితే మాకు దొరికింది. అండ్ ఆయనకి తెలుగు కూడా వచ్చు కాబట్టి చాలా బాగా మాట్లాడారు. 4-5 సార్లు కూడా మేము చేపట్టి ముక్కున్నాము. అండ్ దర్శనం చాలా చాలా బాగా జరిగింది. గోకర్ణ నిజంగా చాలా మంచి ప్లేస్. ఇక్కడ ఆత్మలింగం టెంపుల్కి అందరూ రండి. అండ్ చాలా మొత్తం ఎక్స్ప్లోర్ చేసాం. చాలా బాగుంది. అండ్ పురాతనమైన గుడి, చాలా పురాతనమైన గుడి. దీని తర్వాత ఇక్కడ పక్కనే పార్వతీ అమ్మ టెంపుల్, తర్వాత గణపతి దేవాలయం కూడా ఉందంట. అవి కూడా చూడాలి అని అనుకుంటున్నాం. సో ఈ కార్తీక మాసంకి ఇలా జరిగింది. చలో. गणेशं भजे मा गरि 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 गम पम गरि निरि सा मा मध सरि सदा जगत् कारणं कारणं ज्ञानरूपं सुरा అస్థికలు తీసి కలుపుతున్నారు అనమాట. రీజన్ తెలుసా? కాశీ వెళ్ళొచ్చు. మేబీ అనుకుంటా. ఏంటది? దిస్ తర్పన్ ఇంపార్టెన్స్ ప్లేస్ స్టోరీ బుక్ అవైలబుల్. టెంపుల్ ఆఫీస్ టైమింగ్స్ అది. सुखादिं गुणेशं गणेशं जगद्व्यापिनं विश्ववन्द्यं सुरेशं కష్టపడి పెళ్లి చేసుకుందంట. అందరు కూడా అయితే ఆవిడ కొంచెం వెనక తినేస్తుంది ఆవిడ. టపటపటపటపట దొరికేశారు మీరు నాకు. సో వీళ్ళు వచ్చింది టెంపుల్కి అయినప్పటికీ కూడా మనం గోవా నుంచి వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనం గోవా బీచ్లో దిగాలి అండ్ బీచ్ని ఎక్స్ప్లోర్ చేయాలి. కాబట్టి అవుట్పుట్ చేంజ్ అయింది అండ్ వైబ్ కూడా చేంజ్ అయిపోయింది. సో డోంట్ మైండ్, ఎవరన్నా గుడి కోసమే చూసినట్టయితే కనుక గోవా కూడా మీరు చూడాలనే ఉద్దేశంతో నేను బీచ్ చూపిద్దాం అనుకుంటున్నాను. వచ్చేది ఫైనల్గా మా అందరిని ఒప్పించేసాను. లోపలికి వెళ్ళిన తర్వాత ఎంతమంది ఎక్కడో తెలియదు కానీ నేను సిద్ధు అయితే రెడీ అయిపోయాము. సో ఇప్పుడైతే బోట్ గారికి వెళ్ళిపోతున్నాం. అక్కడ రెడీగా మన గాలిలో ఎగిరాం, నీళ్ళలో ఎగిరి గాలిలో ఎగిరాం. 2 days ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. కొంచెం లిటిల్ బిట్ టైర్డ్ అయ్యాము మేము మాత్రం. ఆల్మోస్ట్ ఇంకా 1 hour ఉంది టైం ఫ్లైట్ కోసం. కొంతమంది డాబోలియం ఎయిర్పోర్ట్లో ఉన్నారు, కొంతమంది ఏమో మనోహరం ఎయిర్పోర్ట్లోకి వచ్చాము. సో మళ్ళీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అందరం కొలాబోట్. యా, వాళ్ళందరికీ 40 minutes డిలే ఫ్లైట్. అవునా? ఎవరు చెప్పారు? అందరికీ టికెట్ బుక్ చేసి నేనేగా. ఆవిడ చూడు ఎలా ఉందో, ఆవిడ చూడు. సో కేరళలో మేము 4 రోజులు ట్రావెల్ చేసినప్పటికీ ఇంత అలసిపోలే కానీ ఒక్క రోజుకే మొత్తం అంతా నేను ఒంట్లో ఉండేదంతా ఆవిరైపోయినట్టు అనిపించింది. ఎందుకని తెలియదు కానీ మ్యాక్సిమం మేము ఇంకోటి కేరళలో చేసిన దానికన్నా పెద్ద టెంపో ఇది. ఇలాగే ఈ టెంపో ఇప్పుడు మిను పెద్ద బస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మనం గోవాలో చెప్తాను, ఎయిర్పోర్ట్లో చెప్తా.
దానికెందుకు రా ఆల్ ద బెస్ట్? నాకు రా, నాకు చెప్పు, నాకు చెప్పరా ఆల్ ద బెస్ట్. మనం వెళ్ళిపోతాం ఎయిర్పోర్ట్, ఫ్లైట్ వెళ్ళాలి. వెళ్ళమన్నానా సుబ్బుతమ్ముడు? సుబ్బుతమ్ముడు అంత కవర్ అయిందా? అంత వీడియో ఓకేనా? యాక్టింగ్ బాగా చేశానా? వీడియో కనుక ఈ వీడియో ఇక్కడ చెప్పు నానా. డాడీ యాక్టింగ్ ఓకే? మంచి యాక్టింగ్, సూపర్ యాక్టింగ్, లైక్ చేసి సూపర్ అంట. మా వీడియోలోకి అదే ఎయిర్పోర్ట్లోకి లోకల్ కాక్ లాంటివి వచ్చింది. ఒక వీడియో లోకల్ కాక్ లాంటి ఒక వీడియో ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఆంటీ ఆంటీ ఒక ఫోటో. అదే ఆంటీ ఆంటీ ఏ అండి మీకు చేతిలో కవర్లు ఏమైపోయినాయి ఆంటీ? ఆంటీ ఫింగర్ ఆన్ లిప్స్ చెప్పు, ఫింగర్ ఆన్ లిప్స్. అంకుల్ ఎలా ఉంది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఫ్లైట్ది? చాలా బాగుంది. నిజంగా చెప్పండి మనస్ఫూర్తిగా. 3 గంటలు ఎయిర్పోర్ట్లోకి వచ్చేపెట్టాం. ఏం బాగుంటుంది అంకుల్, మాకే బాగాలేదు అంతే అంటారా? సో మా ఫ్లైట్ యాక్చువల్లీ 9:30కి, టైం చూస్తే 11:30 కూడా అవుతుంది. ఇప్పుడు వెళ్తున్నాం. బాగా ప్రశాంతంగా నిద్రపోవాల్సింది. ఇప్పుడు వర్షం సో అనుకుంటున్న ఈ ప్రయాణం ఇంత బాగా జరిగింది. 14 మందితో 2 రోజులు ట్రిప్ అల్టిమేట్ జరిగింది అనుకోవచ్చు. సో మీ అందరూ కూడా ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాగే నా డొనాస్టో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందు వీడియోస్ చూస్తుండకపోతే కనుక ఆ వీడియోస్ అన్నింటినీ చూడండి అండ్ ఇలాగే ఆదరిస్తుండండి. ప్రస్తుతానికి సైనింగ్ ఆఫ్ లవ్ లాస్ట్ వరల్డ్. బాయ్.